హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. నేను ప్రణయ్ వర్మ. రైట్, ఒకవైపు పార్లమెంట్ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు గాను ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు, పోటీ పడుతూ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు నేతలంతా కూడా. ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కూడా గెలుపు ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు. ఒక్కొక్క పార్టీకి సంబంధించి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క హామీలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంటుకు గాను 17 పార్లమెంట్లలో ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలవబోతా ఉంది, అసలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరగబోతా ఉంది, ఇదే ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఒకసారి మనం టోటల్గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి మొత్తం 7 నియోజకవర్గాలకు గాను ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, గతంలో 2019లో ఏ అభ్యర్థి బరిలో ఉన్నారు, ఎంత మెజారిటీతో గెలిచారు అన్నటువంటి వివరాలను కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2019 ఎన్నికల్లో దాదాపుగా కూడా మనం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య మొత్తం 19,57,931 మంది ఓటర్లు ఉండగా మనం చూసుకుంటే అభ్యర్థులు అక్బరుద్దీన్ ఓవైసీ, భగత్ రావు, అదేవిధంగా మనం చూసుకుంటే శ్రీకాంత్తో పాటు ఫిరోజ్ ఖాన్ 2019లో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళు ఉన్నారు. ఇక 2019లో మొత్తం ఓట్ల సంఖ్య మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఫలితాలు చూసుకున్నట్టు దాదాపు అక్బరుద్దీన్ ఓవైసీ మనం చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ దాదాపు 28,216 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అంటే టోటల్గా పడ్డటువంటి ఓట్లు 5,17,100 ఓట్లు పడడం జరిగింది. ఇక తర్వాత బీజేపీ 2వ స్థానంలో నిలిచింది. తర్వాత మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ 3వ స్థానంలో, ఇక కాంగ్రెస్ 4వ స్థానంలో ఉంది. దాదాపు నోటా కూడా ఇక్కడ దాదాపు వరకు ఓట్లు కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. దాదాపు 5,000 వరకు నోటా కూడా పడ్డ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక తాజాగా 2024కి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారు, నిలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించిన డేటాను కూడా ఒకసారి చూస్తే 2024 అభ్యర్థులు మనం చూసుకుంటే ఏఎంఐఎంకి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. ఇక తర్వాత మనం చూసుకుంటే బీజేపీ నుంచి మాధవీలత, అండ్ తర్వాత బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్తో పాటుగా కాంగ్రెస్ నుంచి చూస్తే మహమ్మద్ వలీ, మొత్తానికి 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి డేటాను కూడా మనం చూస్తే ఇక ఒక్కసారి మొత్తం 17 ఏదైతే ఈ ఉన్నటువంటి 7 పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఓటర్ల సంఖ్య ఒకసారి మనం డీటెయిల్గా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో గోషామాల్కి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,48,811 ఓటర్స్ ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి మనం చూసుకుంటే 1,33,817, అదేవిధంగా మహిళా ఓటర్లకు సంబంధించి 1,18,397 మంది మహిళా ఓటర్లు ఇక్కడ మనకు కనబడతా ఉన్నారు. గోషామాల్కి సంబంధించి సంబంధించి మనం చూసుకుంటే 27 మంది ఇతరుల ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్స్ ఉన్నాయి. ఇక చార్మినార్కి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య మనం చూసుకున్నట్లయితే 2,14,774 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లను మనం చూసుకున్నట్లయితే 1,12,916 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లు 1,18,131 మంది మహిళలు ఉన్నారు. 27 మంది ఇతరులు కనపడతా ఉన్నారు. ఇక ఈ చంద్రాయన్గుట్టకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మొత్తం ఓటర్ల సంఖ్య 3,14,299 మంది ఓటర్స్ ఉండగా ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,57,918 మంది పురుష ఓటర్స్ ఉంటే ఇక మహిళా ఓటర్లకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ మహిళా ఓటర్లు దాదాపు 1,56,352 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక తర్వాత ఇతరులకు సంబంధించి దాదాపు 29 మంది ఇతర ఓటర్స్ కనబడతా ఉన్నారు. ఇక ఏదైతే యాకత్పురాకు సంబంధించి మనం ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యాకత్పురాలో మొత్తం చూస్తే ఓటర్ల సంఖ్య 3,30,671 మంది ఓటర్స్ ఉంటే ఇందులో పురుష ఓటర్లు 1,68,461. ఇక మహిళా ఓటర్లకు సంబంధించి 1,62,155 మంది మహిళా ఓటర్స్ ఉన్నారు. ఇతరులకు సంబంధించి 25 మంది ఓటర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఇక మలక్పేట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మలక్పేట్లో దాదాపు 2,99,552 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో పురుష ఓటర్లకు సంబంధించి 1,52,172 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,47,407 మహిళా ఓటర్స్ ఉంటే ఇతరులకు సంబంధించి 13 ఉన్నాయి. ఇక తర్వాత మనం చూసుకుంటే కార్వాన్కి సంబంధించి మొత్తం ఓటర్ల సంఖ్య 3,32,492 మంది ఓటర్స్ ఉండగా ఇందులో పురుష ఓటర్లకు సంబంధించి 1,71,543 మంది పురుష ఓటర్స్ ఉంటే మహిళా ఓటర్లకు సంబంధించి 1,60,942 మంది ఉన్నారు. ఇక తర్వాత మనం చూస్తే ఇతరులకు సంబంధించి 7 కనిపిస్తా ఉన్నారు. మొత్తానికి ఈ 7 నియోజకవర్గాలకు గాను హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, మొత్తానికి మనం చూసుకుంటా ఉన్నాము. ఎన్నికల బరిలో దాదాపు 4 అభ్యర్థులు కూడా పోటాపోటీగా ముందుకు వెళ్తా ఉన్నారు, పోటీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా
హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి అసలు ఏం జరుగుతూ ఉంది అండ్ దాంతోపాటుగా హైదరాబాద్ పార్లమెంట్లో ఎవరు గెలిచేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా మన బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మరి హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి అసలు గెలిపే దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. గతంలో మనం చూసుకుంటే దాదాపు 1984 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు అక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ కావచ్చు, ఎంఐఎం పార్టీ గెలుచుకుంటూ వస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఈసారి బీజేపీ కూడా బలమైనటువంటి నేతను దించింది, మాధవీలతను. సో మరి పోటీ ఏ విధంగా ఉండబోతా ఉంది, హైదరాబాద్ పార్లమెంట్కి సంబంధించి తాజా పరిణామాలు ఏంటి? థ్యాంక్ యూ ప్రణయ్. హైదరాబాద్ పార్లమెంట్ సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఎంఐఎం ప్రభావితం అక్కడ ఎక్కువ ఉందని చెప్పచ్చు. అంటే అసదుద్దీన్ ఓవైసీకి కొంత అక్కడ ఎక్కువ ఇప్పటికైతే పట్టున్నది. కారణం ఏంటంటే ఈ హైదరాబాదు పార్లమెంట్లో మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ సెగ్మెంట్లో కేవలం ఒకే ఒక్కటి సీటు గోషామాల్ సీటు బీజేపీ వైపు ఉన్నది. మిగతా 6 సీట్లు ఇటు మీరు బహదూర్పుర కానీ, మలక్పేట కానీ, కార్వాను, చార్మినారు, చంద్రాయంగుట్ట ఈ కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే మీకు మొత్తంగా ఎంఐఎం ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ ఎమ్మెల్యేల ఓట్లన్నీ కూడా అంటే వన్ సైడ్ ఓట్స్ ఇవన్నీ ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఎన్నికలు జరిగేది హైదరాబాదు లోక్సభ నుంచి దేశవ్యాప్తంగా ఒక రకమైన ఎన్నికల వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ దేశవ్యాప్తంగా ఏంటంటే సమస్యలు, అభ్యర్థులు, పార్టీలు ఈ విషయం ఉంటాయి. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించిన మనం పరిశీలిస్తే మెజారిటీ మైనారిటీ అనే అంశం మీద జరుగుతూ ఉంది. మైనార్టీలంతా ఎంఐఎం వైపు ఉన్నారు అనేది ఇంతకాలం అంటే మనం ఈ హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఏర్పాటైనప్పటి 1951 నుంచి మనం పరిశీలిస్తే మొన్నటి ఎలక్షన్ 2019 ఎన్నికల వరకు పరిశీలిస్తే అక్కడ మైనార్టీ ఓటర్ల ప్రభావమే ఎక్కువ. మైనార్టీ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వాళ్ళే ఎంపీ అభ్యర్థులుగా ఎన్నికవుతా వస్తూ ఉన్నారు. అయితే దీన్ని పటాపంచ చేయని గతంలో బద్దం బాలరెడ్డిని పోటీ దింపినటువంటి బీజేపీ అనేక పర్యాయాలు ప్రయత్నం చేసింది. బద్దం బాలరెడ్డి 3 సార్లు పోటీ చేసి అప్పుడు సలావుద్దీన్ ఓవైసీ మీద ఓటంపాలయ్యారు. ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఓవైసీ మీద కూడా ఒకసారి ఓటంపాలయ్యారు. అంటే మనం పరిశీలిస్తే హైదరాబాదు పార్లమెంట్ సంబంధించి మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. చార్మినార్ కానీ, చంద్రాంగుట్ట కానీ, యాకత్పూర్ కానీ, బహదూర్పుర కానీ, మలక్పేట కానీ, మిగతా చోట ఎక్కడ చూసినా కానీ ఇవన్నీ కూడా అంటే ఈ మైనార్టీ ప్రభావితం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ ఎంఐఎం అధినేత ఎవరున్నా అంటే గతంలో సలావుద్దీన్ ఓవైసీ, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ, వీరిద్దరూ అక్కడ వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ 4 సార్లు అసదుద్దీన్ ఓవైసీ గెలిచారు. గతంలో 6 పర్యాయాలు సలావుద్దీన్ ఓవైసీ గెలిచారు. అంటే సీనియర్ ఓవైసీ అంటారు ఆయనను. సీనియర్ ఓవైసీ 6 సార్లు గెలిచి అంటే 10 సార్లు సుమారుగా 40 సంవత్సరాలుగా ఎంఐఎం గుప్పిట్లోనే పాత బస్తీ మొత్తంగా ఉందని చెప్పచ్చు. పాత బస్తీ ఏర్పాటైనప్పటి అంటే హైదరాబాదు పార్లమెంట్ ఏర్పడినప్పటి నుంచి అక్కడ ఎంఐఎం ప్రభావితం అనేది. దీన్ని అంటే ఎంఐఎం ప్రభావితాన్ని తగ్గించాలి, అక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని చెప్పేసి బీజేపీ కొంతకాలంగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అక్కడ బీజేపీ చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు. అనేక సందర్భాల్లో అభ్యర్థులను మార్చివేశారు, అభ్యర్థులను కొత్త వాళ్ళని నిలుస్తూ ఉన్నారు, కొత్త ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ ఎంఐఎం ప్రభావం గట ఈ ప్రయోగాలన్నీ విఫలమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తుంటే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ మీద మాధవీలత అనే ఒక మేధావిని నిలబెట్టారు. ఆవిడ ధార్మిక సంస్థలకు కూడా మంచి అంటే వైదిక ధర్మం మీద కానీ, యజ్ఞ యాగాదుల మీద కానీ ఆమెకు పూర్తి స్థాయిలో పట్టున్నది. మంత్రోచ్చారణ అనేది అత్యంత సులభంగా అప్పటికప్పుడు అట్లా చెప్పేస్తూ ఉంటారు అలవోకగా. అంటే ఆమె మహిళలను ఆకర్షించేందుకు ప్రధానంగా ఆమెను ఈసారి దించారు బీజేపీ అని చెప్పేసి కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా పరిశీలిస్తే మాధవీలత కొంతకాలంగా సోషల్ మీడియాలో తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారు. దేశవ్యాప్తంగా మాధవీలత అభిమానులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా మాధవీలతకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ సోషల్ మీడియాతో ప్రభావితమైన తర్వాతనే బీజేపీ వైపు ఆవిడ ఆకర్షితులు కావడము, బీజేపీ కూడా మాధవీలతపై దృష్టి పెట్టడము, మాధవీలత బీజేపీ టికెట్ అడగడము, పార్టీలో చేరకముందే ఆమెకు బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి మాధవీలతను పార్టీలో చేరకముందే టికెట్ కన్ఫర్మ్ చేసి ఇచ్చారు. అంటే మాధవీలతే ఖచ్చితంగా ఎంఐఎంను ఢీ కొట్టే సత్తా ఉన్నది. మహిళ అయినప్పటికీ అసదుద్దీన్ ఓవైసీని ఢీ కొట్టాలంటే మాధవీలత అని బీజేపీ నమ్ముకున్నది. బీజేపీ అనేక రకాల సర్వేల అనంతరం
అనేక మంది అభ్యర్థులు పోటీ పడ్డారు, ఎన్ఆర్ఐలు పోటీ పడ్డారు, హైదరాబాద్ గెలవమని తెలిసినప్పటికీ పోటీ పడ్డారు. అయినప్పటికీ బీజేపీ మాధవిలతకు టిక్ పెట్టింది, మాధవిలతకు బీఫామ్ అందించారు, మాధవిలత నామినేషన్ వేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మాధవిలత ఎంఐఎం ఇప్పటికీ ముప్పుతిప్పలు పెడతా ఉన్న ప్రచారంలో తనదైన శైలిలో దూసుకువెళ్తా ఉన్నారు. ప్రచారంలో ఎక్కడ మహిళ అయినప్పటికీ విరామం లేకుండా, ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎంఐఎంను అడుగడుగునా ఢీకొట్టే విధంగా వెళ్తూ ఉన్నారు. దీనికి తోడుగా గతంలో మాదిరిగా ఈసారి సంఘ పరివార క్షేత్రాలు ఆర్ఎస్ఎస్తో సహా విశ్వ హిందూ పరిషత్ అనుకోండి, హిందూ వాహిని అనుకోండి, దుర్గా వాహిని, మిగతా హిందూ ఆర్ఎస్ఎస్ సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు, హిందూ అనుబంధ సంఘాలన్నీ బిఎంఎస్తో సహా అవన్నీ కూడా ఇక్కడ ఎన్నికల ప్రచారంలోకి దిగి కొంత అంటే పాత బస్తీలోని చంద్రాయనగుట్ట, చార్మినార్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో రోహింగ్యా ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారని గుర్తించి వాళ్ళు ఓటర్లుగా నమోదయ్యారు, ఎంఐఎం వీరందరినీ ఓటర్గా నమోదు చేశారని చెప్పేసి కొద్ది రోజుల క్రితం ఆధార్తో సహా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆ ఫిర్యాదును పూర్తి స్థాయిలో పరిశీలించక సుమారుగా 4.5 లక్షల మంది ఓటర్లను డిలీట్ చేశారు. ఇక్కడ ఎంఐఎం కొంత డీలా పడ్డదేమో అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే 4.5 లక్షలు గత మనం 2019 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2,62,000 చిల్లరతోటి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి భగవంతరావు మీద గెలిచారు. అంటే ఇప్పుడు ఏకాఏకిన 4.5 లక్షల ఓట్లు డిలీట్ అయ్యాయి. అవన్నీ కూడా రోహింగ్యా ముస్లిమ్సే. అనధికారికంగా ఇక్కడ తిష్టవేస్తే వాళ్ళను కావాలని ఎంఐఎం పార్టీ వాళ్ళని ముస్లింలుగా అంటే స్థానిక ముస్లింలను ప్రకటించి ఓటర్ జాబితాలో చేర్పించారు. వాళ్ళ ఓటర్ ఎంఐఎం గెలవాలనుకుంటుంది అని చెప్పేసి సంఘ పరివార క్షేత్రం చేసినటువంటి ఆరోపణల మీద కానీ బీజేపీ చేసిన ఆరోపణల మీద కానీ ఈసీ స్పందించి తొలగించడంతో కొంత ఎంఐఎంకు మెజార్టీ రాకపోవచ్చు, ఎంఐఎం ఓడిపోతుందేమో అన్న కొంత అనుమానాలు వస్తూ ఉన్నాయి. కానీ ఎంఐఎం తనదైన శైలిలో ప్రచారంలో వెళ్తూ ఉన్నది. గతంలో మనము ఒకసారి గమనిస్తే 1988 నుంచి లెక్క పెట్టుకుంటూ పోతూ ఉంటే అసదుద్దీన్ ఓవైసీ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా హిందూ కుటుంబాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోని హిందూ ప్రభావిత బస్తీలలో ఎక్కువగా ప్రచారం చేయలేదు ఎంఐఎం. ఈసారి అంటే మైనార్టీ బస్తీలు, మైనార్టీ ప్రాంతాలు, మైనార్టీ కుటుంబాలు ఎక్కువ ఉన్న చోటనే ఎంఐఎం ప్రచారం. కానీ ఈసారి హిందూ ప్రభావిత ప్రాంతాల మీద ఎంఐఎం పెద్దగా దృష్టి పెట్టింది విపరీతంగా. గతంలో ఎప్పుడు లేని విధంగా ఎంఐఎం ఒక పాటను కూడా తెలుగులో పాటను రచించి అసదుద్దీన్ ఓవైసీ చేసినటువంటి పనుల గురించి తెలుగులో ప్రజలకు వివరించే ప్రయత్నం. కనీసం వాళ్ళు స్పీచ్లలో కూడా ఎలక్షన్ మీటింగ్లు జరిగినప్పుడు, కార్నర్ మీటింగ్స్, స్ట్రీట్ మీటింగ్స్ వీటి జరిగినప్పుడు కూడా వాళ్ళు ఉర్దూలో తప్ప తెలుగులో మాట్లాడే దాఖలాలు లేవు. ఇప్పటికీ అసదుద్దీన్ ఓవైసీకి తెలుగు సరిగా రాదు. అక్కడక్కడ కొన్ని మాట్లాడినా ఆయన పెద్దగా మాట్లాడలేడు. దాంట్లో కొంత భాషా దోషం అనేది ఉంటుంది. కాబట్టి ఆయన ఏంటంటే ఎక్కువ మట్టుకు తన మాతృభాష ఉర్దూలోనే మాట్లాడతారు. తెలుగు వాళ్ళతో మాట్లాడినా ఉర్దూలో మాట్లాడతారు. తెలుగు వాళ్ళు చెప్పే విషయాలు తనకు అర్థం కాకపోతే పక్కన ఉన్న వాళ్ళతోటి ఏం చెప్పిరని ఉర్దూలో చెప్పించుకొని అర్థం చేసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి సమాధానం ఇచ్చేందుకు, అవసరమైతే మళ్ళీ వాళ్ళ తెలుగులోనే చెప్పేందుకు అసదుద్దీన్ ఓవైసీ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అసదుద్దీన్ ఓవైసీని ఈసారి డి అంటే డి కనే విధంగా బీజేపీ ఇక్కడ అభ్యర్థించిందని చెప్పవచ్చు. కానీ గెలుపు అనేది ఎంఐఎంకే కొంత మెజార్టీ వచ్చి గెలిచే అవకాశం ఉందని చెప్పేసి పరిశీలకులు చెప్తా ఉన్నారు. అయితే బీజేపీ మాత్రం లేదు, తామే ఇక్కడ గెలుస్తూ ఉన్నాము, మాకు ఇక్కడ పట్టు లభించింది, మేము హైదరాబాద్ పార్లమెంట్ పట్టు బిగించాము కాబట్టి మేము ఖచ్చితంగా. ఎస్ కృష్ణమూర్తి, గతంలో మీరు అన్నట్టుగా ఇది కంచుకోటగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతంలో బట్ బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, బీజేపీ కూడా బలంగా చెప్తా ఉంది. సో ఖచ్చితంగా కూడా ఈసారి హైదరాబాద్ గడ్డ పైన కాషాయ జెండా ఎగరవేయబోతా ఉన్నాం, మాధవిలత ఖచ్చితంగా గెలవబోతా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మొత్తం ఓల్డ్ సిటీ అంతా కూడా ఏదైతే హైదరాబాద్ పార్లమెంట్ అంతా కూడా కంప్లీట్గా కూడా డెవలప్మెంట్కు దూరం అయిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ గెలిస్తేనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అభివృద్ధి చేకూరుతుంది. ఖచ్చితంగా కూడా మాధవిలత గెలుపు దిశగా ముందుకు వెళ్ళబోతా ఉంది. గెలుపు ఖాయం అన్నటువంటి ధీమాను కూడా బీజేపీ వ్యక్తం చేస్తూ ఉంది. ఇది వాస్తవానికి అసలు మాధవిలత కూడా ప్రచార శైలిలో కూడా కొంత వే ఆఫ్ ఏదైతే ప్రచారం కావచ్చు, లేదంటే ఆ ప్రచార శైలిలో కూడా కొంత కైట్ ఏదైతే ఎంఐఎంకి సంబంధించినటువంటి ఆ కైట్ గుర్తును కూడా గాల్లో ఎగరవేసినట్టు, దాన్ని తెంపినట్టుగా కూడా కొంత ఒక యాక్టింగ్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది.
ఒక హిందూ భావజాలను మీరు అన్నట్టుగా కూడా వ్యక్తపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ అది కంప్లీట్గా కూడా ముస్లిం ప్రాంతము, ముస్లిమ్స్ ఉన్నటువంటి ముస్లింకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతము హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్నటువంటి పలు ఏరియాల్లో మనం చూసుకుంటే చార్మినార్ కావచ్చు, లేదా యాకత్పుర, చంద్రాయణగుట్ట, ఇవన్నీ కూడా ఎక్కువ ప్రభావితం ఉన్నటువంటి ముస్లిం ప్రాంతాలు. సో మరి ఈ నేపథ్యంలో మాధవీలత గెలుస్తుందా? బీజేపీ ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తుంది హైదరాబాద్ పార్లమెంట్పై? బీజేపీ కానీ అభివృద్ధి నిదానంతో ఈసారి ఎన్నికల ప్రచారంలోకి వెళ్ళారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఎంఐఎం బీఆర్ఎస్తో అంటకాగింది. మెట్రో అలైన్మెంటు జూబ్లీ బస్టాండ్, సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి ఫలక్నుమా అక్కడి వరకు వెళ్ళాలి, ఫలక్నుమా రైల్వే స్టేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ మధ్యలో ఇమిలిబన్ వరకే ఆపేశారు. అంటే అక్కడి నుంచి పాత బస్తీ మూసి దాటిన తర్వాత పాత బస్తీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ముస్లిం మైనార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మైనార్టీ ప్రజలు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ల్యాండ్ సేకరణ కానీ మిగతా అంశాల మీద కొంత ఇబ్బంది వస్తుంది అన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ఆ మెట్రోను ఇమిలిబన్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో విస్తరణ పనులను ఆపేశారు. దీంతో ఆ పాత బస్తీ ప్రజలకు రవాణా సౌకర్యం అనేది లేదు. లేకపోతే ఆటోలు వీటి మీదే, బస్సులు వెళ్ళడానికి కూడా పాత బస్తీలోని పెద్ద పెద్ద రోడ్లను కూడా చిన్న చిన్న గల్లీలుగా మారాయి. దీంతో ఆర్టీసీ అధికారులు కానీ ఆర్టీసీ డ్రైవర్లు కానీ బస్సులు నడపడానికి కూడా ఇబ్బంది పడే ఉంటుంది. కాబట్టి ఏదో నామకే వస్తే 2-3 నడిపించి వదిలేస్తూ ఉన్నారు, అక్కడ రవాణా సౌకర్యం లేదు. ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే సీఎం రేవంత్ రెడ్డి పాత బస్తీకి మెట్రో వేస్తామని చెప్పేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు ఎలక్షన్ కన్నా ముందే. బీజేపీ అంటే మేము ఖచ్చితంగా నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్తూ, కాంగ్రెస్ పార్టీ మేము మెట్రో తీసుకొస్తాము, రవాణా సౌకర్యం కలిపి పాత బస్తీ ప్రజలకు మేము మేలు చేకూరుస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడానికి ప్రయత్నం చేశారు. కానీ బీజేపీ కూడా అంటే మేము పాత బస్తీ అభివృద్ధికి మేము కూడా సహకరిస్తాము, పాత బస్తీలో హెరిటేజ్ కట్టడాలను అంటే చార్మినార్ కానీ ఫలక్నుమా ప్యాలెస్ కానీ మిగతా మ్యూజియం, సాలార్జంగ్ మ్యూజియం కానీ మిగతా వాటిని చరిత్రాత్మకమైన ఏవైతే హెరిటేజ్ కన్స్ట్రక్షన్ కట్టాలనో వాటిని పరిరక్షిస్తాము, పర్యాటక కేంద్రాలుగా వాటన్ని తీర్చిదిద్దాము అని చెప్పేసి చార్మినార్ దగ్గర లైసెన్స్ సిస్టమ్ కానీ ఫలక్నుమా ప్యాలెస్ దగ్గర లైటింగ్ సిస్టమ్ కానీ మిగతా అంటే సాలార్జంగ్ మ్యూజియంకు సుమారుగా 100 కోట్లతోటి సాలార్జంగ్ మ్యూజియం అభివృద్ధి చేయడం కానీ ఇట్లాంటి పనులు చేశామని బీజేపీ చెప్తా ఉన్నది. అంటే రవాణా సౌకర్యం లేకపోవడము, పాత బస్తీ ప్రజలను అంటే అక్షరాస్యులుగా చేస్తే వాళ్ళను మేధో సంపత్తికి వాళ్ళకు అందిస్తే పాత బస్తీ మైనార్టీ ప్రజలకు మా చరిష్మా పనిచేయదు, మా రాజకీయ పబ్బం అక్కడ నడచడానికి వీల్లేదు అనే ఉద్దేశంతో ఎంఐఎం ఉంది అని చెప్పేసి బీజేపీ దీన్ని ప్రచారం చేస్తూ ఉన్నది. అదే రకంగా పాత బస్తీలో గత కొంతకాలంగా ఎంఐఎం చేసినటువంటి ఆగడాలు, ఎంఐఎం చేసినటువంటి ఇవన్నీ కూడా ఎంఐఎం చేసినటువంటి పనుల మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది. డివిజన్ల వారీగా, నియోజకవర్గాల వారీగా, బస్తీల వారీగా, ప్రాంతాల వారీగా వీటన్నింటినీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అంటే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ కూడా ఎన్నికల సమయంలోనే పాత బస్తీలో పర్యటిస్తారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఏ ఎన్నికలు రాని అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాని, అసెంబ్లీ ఎన్నికలు రాని, పార్లమెంట్ ఎన్నికలు రాని అప్పుడు మాత్రమే వారు పర్యటిస్తారు. మిగతా సమయంలో మీ బస్తీలోకి రారు. బీజేపీ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది అని చెప్పడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కంటే కూడా వాస్తవాన్ని చెప్పాలంటే భగవంతరావు కూడా ఆర్ఎస్ఎస్ సూచించిన అభ్యర్థి, బీజేపీ నుంచి పోటీ చేసిన మాధవీలత కూడా ఆర్ఎస్ఎస్ సూచించిన అభ్యర్థి. కానీ ఈసారి బీజేపీలోని శ్రేణులందరూ కూడా ఏకమై ఏకదాటిపైన ఉంటూ మాధవీలత గెలుపు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంత ఈసారి ఎంఐఎం ఇరుకున పడిందని చెప్పచ్చు. వాస్తవానికి అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ కొంత ఇరుకున పడింది. కాబట్టి ప్రజల దగ్గరికి ఆయన కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా పాదయాత్రలు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడతా ఉన్నారు. మధ్యాహ్నం ఎండలో కూడా ఆయన పాదయాత్ర చేస్తారు, ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థిస్తూ ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి సంఘటనలు. సాయంత్రం పూట 1-2 స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టేసి ఆయన ప్రచారం మమా అనిపించుకునేవారు. కానీ ఈసారి ఆయన కూడా చెమటోడుస్తూ ఉన్నారు, ఎంఐఎం కార్యకర్త కూడా చెమటోడుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, గత కొంతకాలంగా అంటే అయోధ్యలో రామమందిర నిర్మాణం అనుకోండి, గత కొంతకాలంగా కాశీ విశ్వనాథ స్వామి టెంపుళ్ళు, జ్ఞానవాపి మసీదు వివాదం ఇవన్నీ కూడా వచ్చినప్పుడు హిందువులంతా ఒకటిగా ఉండి మనమందరం హిందూ ధర్మం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు, హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళ కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న వాళ్ళకు మనం మద్దతు ఇవ్వాలి అని చెప్పేసి గత కొంతకాలంగా బీజేపీ కానీ సంఘ పరివార్ కానీ ఏదైతే చెప్తా ఉన్నదో అది ఈసారి పాత బస్తీలో కొంత పనికొచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అంటే పాత బస్తీలో ముస్లింలు
ఐక్యంగా ఉండి ఎంఐఎంకు ఏ రకంగా అయితే మద్దతు పలికి ఎప్పటికప్పుడు వాళ్ళని గెలిపిస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలైనా సరే, మీరు కార్పొరేషన్ ఎన్నికలు తీసుకోండి, అసెంబ్లీ ఎన్నికలు తీసుకోండి, లోక్సభ ఎన్నికలు తీసుకోండి, ఎంఐఎం అభ్యర్థులే అక్కడ గెలుస్తూ ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులే హవా ఉంటుంది. అది అంటే మైనార్టీలందరూ ఒక పార్టీకి అండగా ఉండి నిలిచినప్పుడు వాళ్ళు అభివృద్ధి చేసినా చేయకపోయినా, వాళ్ళు ప్రజలకు వచ్చి కష్టసుఖాల్లో పాలు పంచుకోకపోయినా వాళ్ళు మా పార్టీ అని ఎంఐఎంను ముస్లిం ప్రజలు ఓన్ చేసుకున్నారు అన్నప్పుడు మీరు కూడా బీజేపీని ఓన్ చేసుకోండి అని చెప్పేసి పాత బస్తీలో కొంత ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ప్రచారం కొంత కలిసి వస్తూ ఉన్నారు బీజేపీకి అని చెప్పచ్చు. దీనికి తోడుగా మాధవిలత కొంతకాలంగా అంటే ఆమె చేసిన సంఘ సేవా కార్యక్రమాలు కానీ మిగతా అంశాలు కానీ ట్రిపుల్ తలాక్ విషయం, నరేంద్ర మోడీ తీసుకున్న ట్రిపుల్ తలాక్ విషయం ఈసారి పాత బస్తీ మధ్యలో కొంత మార్పు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా అంటే ఈ తేలాబండి వాళ్ళకు 10,000 రూపాయలు అంటే వడ్డీ లేని రుణాలు ఇప్పించారు కరోనా సమయం నుంచి ఫుట్పాత్ వ్యాపారులకు. వాళ్ళ క్రమక్రమంగా అంటే 10 ఇస్తే మళ్ళీ 10,000 తీసుకున్నాక ఆ రుణం చెల్లిస్తే వాడిని వచ్చేసారి 15,000 ఇస్తారు. అంటే ఈ రకంగా బ్యాంకర్స్ నుంచే వాళ్ళు బ్యాంకు లింక్ నుంచే వస్తూ ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు ఒక్కొక్క తేలాబండి అయితే ₹1,00,000 తీసుకుని మళ్ళీ చెల్లించే పరిస్థితి ఉన్నారు. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మైనార్టీలు అయినప్పటికీ ఖచ్చితంగా ఇంకొకటి అంటే మేము మైనార్టీలు మా కేంద్రంలో నరేంద్ర మోడీ చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము మత ప్రాతిపదికగా చూడట్లేదు. నీ మతం ఏంది, నీ కులం ఏంది, నీ ప్రాంతం ఏంది అడగట్లేదు. అర్హులా కాదా అనే విషయాన్ని మేము సూచిస్తున్నాం. కాబట్టి మేము అంటే అందరికీ ముస్లిం మైనార్టీలు కానీ రోషిని పథకం ఇట్లా ఉచిత గ్యాసు వీటన్నిటికీ మేము ఇస్తూ ఉన్నాము. కాబట్టి ఈసారి మైనార్టీలు మాకు అండగా నిలవండి అని చెప్తా ఉన్నారు. దానికి మైనార్టీల నుంచి కూడా మాధవిలత ఎక్కడ వెళ్ళినా ముస్లిం మహిళలు ఆమెకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. గతంలో ముస్లిం మహిళలు వచ్చినా ఒకరిద్దరు వచ్చేవాళ్ళు వెళ్ళేవారు. కానీ ఈసారి మాధవిలతకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. కాబట్టి ఎంఐఎం కొంత తికమక గురవుతూ ఉన్నది. ఏం జరగబోతుంది ఎన్నికల్లో? గతంలో 2 లక్షలు 3 లక్షలు ఒక్కసారి 5 లక్షల సలావుద్దీన్ వేసి 5 లక్షల మేరతో గెలిచిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారి ఆ మెజార్టీ వస్తుందా, అసలు ఏమవుతుంది? మెజార్టీ తగ్గినా ఎంఐఎం ప్రభావం తగ్గింది అన్న ప్రచారం అయితే దేశవ్యాప్తంగా వెళ్ళే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఎంఐఎం తన మెజార్టీ తగ్గకుండా తన ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే తన ఓటు బ్యాంకు తనకు దక్కే విధంగా చూసుకుంటూనే హిందువుల ఓట్లను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఎస్ కృష్ణమూర్తి, ఇంకొక పాయింట్ ఏంటంటే దాదాపు మనం చూసుకుంటే 2019లో 19,57,000 వరకు కూడా ఓటర్స్ ఉంటే దాదాపు ఈసారి మళ్ళీ ఒక 50 నుంచి 60,000 ఓట్లు కూడా పెరిగాయి. సో మీరు అన్నట్టుగా మొదటగా కొన్ని ఓట్లు తీసేసినప్పటికీ, అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్లు తీసేసినప్పటికీ ఓవరాల్గా పార్లమెంట్లో మనం చూసుకుంటే దాదాపు ఇప్పుడు 20,04,200 పైచిలకు ఓట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే 2019లో అసదుద్దీన్ ఓవైసీ దాదాపు 2,82,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు బీజేపీ ఆ ఓట్లను ట్రాక్ చేయాలంటే దాదాపు ఇప్పుడు 3 లక్షలు యావరేజ్గా మనం వేసుకున్నప్పటికీ కూడా 2,50,000 ఓట్లను బీజేపీ ట్రాక్ చేయగలుగుతుందా? ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మరోవైపు ఫిరోజ్ ఖాన్ మాటలు కూడా మనం చూస్తే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించి ఖచ్చితంగా కూడా ఇంటర్నల్గా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది అన్నటువంటి వార్తలు కూడా గతంలో మనం చూసాము. అదేవిధంగా ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి కూడా అంత బలోపేతమైనటువంటి అభ్యర్థి ఏం పార్లమెంట్లో మనకు కనిపించట్లేదు. మరోవైపు బీజేపీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మనం చూసుకున్నప్పటికీ కూడా శ్రీనివాస్ యాదవ్కి సంబంధించినటువంటి ఫ్లో కూడా అక్కడ మనకి ఏం కనిపించట్లేదు. ఇక్కడ రెండు మాత్రమే మనం చూస్తే ఒకవైపు ఎంఐఎం మరోవైపు బీజేపీ పోటీ పడుతూ ఉన్నారు. ప్రచార శైలి కావచ్చు ఇదంతా కూడా ప్రజల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ మేజర్గా అక్కడ మనం చూసుకుంటే ఈ 3 లక్షల ఓట్లు ఏదైతే ఉందో ఆ 3 లక్షల ఓట్లను బీజేపీ ట్రాక్ చేయగలుగుతుందా, లేదు చివరి లాస్ట్ మూమెంట్లోనైనా మళ్ళీ అక్బరుద్దీన్ ఓవైసీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే అసదుద్దీన్ ఓవైసీ గెలుపు అక్కడ జరగాల్సింది సబ్జెక్ట్ టు కరెక్షన్ ప్రణయ్. సెకండ్ నిమిషం ఇక్కడ ఈసారి హిందువుల ఓట్లు ఒక్క ఓటు కూడా వేయలేము అని ఉండకూడదు అన్న లక్ష్యంతో బీజేపీ ప్రయత్నం చేస్తాం. మీరు అన్నది కరెక్ట్. మైనార్టీల ఓటింగ్ శాతం 95% అవుతుంది. 90 to 95% ఎప్పుడు వాళ్ళు మైనార్టీ ఓటు వాళ్ళు వేసేస్తారు. 90% మైనార్టీలు వాళ్ళు ఓటు వేసుకుంటారు. ఇక్కడ వచ్చిందేంటి, హిందువులు 30 నుంచి 40% మనకు వేస్తూ ఉన్నారు. కానీ సార్ కాదు, ఉన్న హిందువులైనా సరే ఇక్కడ మనం కూడా పూర్తి స్థాయిలో హిందూ ఓట్లన్నింటినీ కూడా మనం మూకుమ్మడిగా మనకు వేయించుకునే ప్రయత్నం చేద్దాము. పోలింగ్ రోజున ఇళ్లలకు వెళ్ళి తలుపు తట్టి ఓటేశారా లేకపోతే వేసిరండి అని వాళ్ళని చెప్పి రిక్వెస్ట్ చేసి పంపిద్దాము.
అన్న యోజనలో బీజేపీ ఉంది. దానికి సంఘ పరివార సంస్థలన్నీ కూడా కృషి చేస్తామని దానికి సంబంధించిన కొంత యోజన కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీరన్న రెండో అంశం అంటే ఓట్లు తగ్గినాయా పెరిగినాయా అంటే పెరిగినాయి, కానీ అంతకంటే ఎక్కువగా హిందూ ప్రభావిత ప్రాంతాలపైన బీజేపీ ప్రధానంగా ఫోకస్ పెడతా ఉన్నది. అదేవిధంగా ముస్లిం మైనార్టీలను కూడా ఆకర్షించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. త్రిపుల్ తలాక్ విషయంలో మహిళలు, ముస్లిం మైనార్టీ మహిళలు కొంత సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు త్రిపుల్ తలాక్ ద్వారా చాలా అత్యంత ఘోరమైన కొంతమంది మహిళలు దుర్భరమైన బతికారు. ఇద్దరు పిల్లలు కన్న తర్వాత వాడు తలాక్ వచ్చిపోతే ఆమె బతుకు రోడ్లపైకి వచ్చి ఆమె అనేక సందర్భాల్లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అట్లాంటి బాధలన్నీ తొలగించేందుకు నరేంద్ర మోడీ ఒక బలమైన ఆయుధంగా త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేశారు. కాబట్టి మా అందరికీ రక్షణ కల్పించారు. మేము తప్పులు చేయకున్నా ఏమిటి భర్తకు ఇబ్బంది, ఆయనకి ఏదైనా మంచిగా లేదు, మంచిగా అనిపించలేదు అంటే వెంటనే తలాక్ ఇచ్చాను. అకారణంగా సమయము సందర్భం లేకుండా తలాక్ చెప్పిన సంఘటన అనేకం ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి దాని నుంచి మమ్మల్ని రక్షించాలని చెప్పేసి మైనార్టీలు కొంత ఉన్నారు. ఈ మైనార్టీ మహిళలు కూడా బీజేపీ తమకు అనుకూలంగా వేసుకుంటాము, మాకే వస్తుంది, మైనార్టీ మహిళల ఓటు పర్సెంటేజ్ మాకు ఉంటుంది అని చెప్పి బీజేపీ భావిస్తున్నది. ముఖ్యంగా యాకత్పురాలో 50% ఇటు హిందూ కుటుంబాలు, అటు మైనార్టీ కుటుంబాలు ఉన్నాయి. అదేవిధంగా మలక్పేటలో 60-40 ఉన్నారు. అదేవిధంగా చంద్రాంగుట్టలో కొంత అంటే 80-20 ఉన్నప్పటికీ మెజార్టీ హిందువులందరూ కూడా బీజేపీకి వేస్తారని చెప్పేసి. చార్మినార్లో 90% ముస్లిమ్సే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎంఐఎంకి వేస్తారు. కానీ ఆ 90%లో ఒక 20-25% మాకు వస్తుందని చెప్పేసి అంటే ఈ రకంగా బీజేపీ లెక్కలు వేసుకుంటా ఉంది. లెక్కలు వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మాకు అంటే మేము 1,00,000, 2 లక్షలు, 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలవకుండా ఖచ్చితంగా 20-30 వేల మెజార్టీతో బీజేపీ అక్కడ బయటకు వస్తుంది ఖచ్చితంగా. అంటే ఓటింగ్ పర్సెంట్, హిందూ ఓటింగ్ పర్సెంట్ సంపూర్ణంగా 90-95% హిందూ ఓటింగ్ పర్సెంట్ జరిగితే ఖచ్చితంగా బీజేపీ 30 నుంచి 40 వేల ఓట్ల మెజార్టీతో బయటపడుతుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉన్నాయి. ఎంఐఎం కూడా ఇదే లెక్కలలో ఉంది. ఈ మైనార్టీ ఓట్లు ఎట్లాగూ తమగా మొత్తంగా వాళ్ళు మైనార్టీ మావే కాబట్టి, మైనార్టీ ఓట్లని మావే కాబట్టి వాళ్ళు వస్తారు. ఇటు హిందూ ఓట్లను కూడా ఇంకా బలంగా ఎక్కువ చీల్చుకుందాము, చీల్చేసి వాళ్ళ ఓట్లను మన వైపు లాక్కుంటే మనకు ఇంకా మెజార్టీ పెరుగుతుంది గతంలో కంటే అని చెప్పేసి ఎంఐఎం భావిస్తున్నాను. అందుకే ఈసారి అసదుద్దీన్ ఓవైసీ ఏం చేశారంటే మేజర్గా హిందూ ప్రభావిత బస్తీలలో ప్రాంతాలను ఎక్కువ తిరుగుతున్నారు. తెలుగు పాటలు, గతంలో ఉర్దూ సంబంధించినటువంటి అంశానికి ప్రాధాన్యత ఎంఐఎం పార్టీ ఈసారి తెలుగుకు కూడా సమప్రాధాన్యత ఇస్తూ ఉన్నది. వచ్చిన కాడికి అంటే తను మాట్లాడ శక్తి ఉన్నంత, తన సామర్థ్యం, మాట్లాడే సామర్థ్యం ఉన్నంత వరకు ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడుతూ ఉన్నారు, తెలుగులోనే చెప్తా ఉన్నారు. మీరు స్లమ్ ఏరియాలకు పోయినప్పుడు వాళ్ళ బాధలు చెప్పినప్పుడు వాళ్ళు అక్కడక్కడే ఏదో మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి తెలుగులోనే చెప్తా ఉన్నారు. కొంతమందికి తెలుగు అర్థం కాదు, తాను మాట్లాడే ఉర్దూ అర్థం కాదు అనుకున్న ఖచ్చితంగా తెలుగులోనే మాట్లాడి తెలుగులోనే వాళ్ళను సముదాయించేందుకు ఎంఐఎం నాయకులు ప్రతినిధి. గతంలో లాగా యారగెంట్గా వెళ్ళడము, ఎవరన్నా ఎంఐఎం అంటే వాళ్ళని కొట్టడానికి పోవడము, ఎంఐఎంకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు దిగడము ఈసారి చేయలేదు. మొన్న మనం ఒక సోషల్ మీడియా ఒకటి చూసాం. ఆ పాత బస్తీలో ఉప్పుగూడ ప్రాంతంలో ఎంఐఎం ప్రచారం చేస్తూ ఉన్నది హిందూ బెల్ట్ ప్రాంతంలో. అదే సమయంలో బీజేపీ ప్రచారం వచ్చినప్పుడు ఎంఐఎం నాయకులే స్వతహా వాళ్ళే బీజేపీ రథానికి వాలంటరీగా ఉండి ఆ రథానికి బీజేపీ ప్రచార రథానికి దారిచి పంపించారు. గతంలో ఇట్లాంటి సంఘటనలు ఎప్పుడు చూడలేదు మనం పాత బస్తీలో. ఎంఐఎం ప్రచారం దగ్గర కానీ ఎంఐఎం సభ దగ్గర బీజేపీ జెండా కనబడితే అతని మీద దాడి చేసి కొట్టేంత పరిస్థితి ఉండే. కానీ పాత బస్తీలో ప్రజల్లో మార్పు వచ్చింది, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పేసి ఎంఐఎం గుర్తించింది. కాబట్టి బీజేపీని రాజకీయంగానే ఎదుర్కోవాలి, దౌర్జన్యంగా ఇంకేదో చేస్తే వర్కౌట్ అయ్యే పని కాదు. కాబట్టి రాజకీయంగానే ఎదుర్కొందాము, రాజకీయ ఎత్తుగడలకు పై ఎత్తులు వేద్దాం అని చెప్పేసి ఎంఐఎం భావిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ పార్లమెంటు విషయంలో ఎంఐఎం పట్టు కొంత అంటే మెజార్టీ తగ్గినప్పటికీ ఎంఐఎం పట్టు ఉంటుందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతా ఉన్నది. ప్రణయ్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. మొత్తానికి
మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ పార్లమెంటుకి సంబంధించి ఒక్కసారి మనం డీటెయిల్డ్గా వెళ్ళినప్పటికీ ఖచ్చితంగా కూడా కొంత ఓటింగ్ శాతం తగ్గినప్పటికీ ఖచ్చితంగా ఎంఐఎం ప్రభావితమే ఉండబోతుంది. బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు కొంత ఏదైతే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలోనే ఆ ప్రభావితం చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి హైదరాబాద్ పార్లమెంట్లో దాదాపు ముస్లింల ఓట్ బ్యాంకే ఎక్కువ శాతం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత గతంతో పోల్చుకుంటే దాదాపు 2 లక్షల పైచిలకు ఉన్నటువంటి మెజారిటీ కన్నా ఈసారి కొంచెం తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప మళ్ళీ ఖచ్చితంగా కూడా ఎంఐఎంఏ వస్తుంది అన్నటువంటి ధీమాను కూడా ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ప్రజలలో కూడా మరొకసారి ఎంఐఎంకి అవకాశం ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇది ఈ రోజు ఎలక్షన్ గ్రౌండ్ రిపోర్ట్. మరో గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తున్నాను అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.